హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ ఆ టెడ్డీ బేర్లో ఉన్న కెమెరా ఆధారంగా అపూర్వని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు అప్పగించడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, గగన్కి టెడ్డీ బేర్ దొరకడం ఏంటి, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే భూమి, నక్షత్ర ఇద్దరు కూడా గగన్ని ప్రేమించారు. కానీ గగన్ మాత్రం ఎప్పుడూ భూమిని ఇష్టపడ్డాడు. కానీ భూమి ఆ రోజు పెళ్ళి ఆపి ఇల్లరికం వచ్చి నా కోసం ఇక్కడ ఉండిపోవచ్చు కదా అన్న మాట కోసం గగనిక ఆ పెళ్ళి ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా. అప్పటి నుంచి భూమి మీద కోపంతో రగిలిపోతూ ఉన్నాడు గగన్. అయితే అసలు భూమి ఎందుకు పెళ్ళి ఆపింది ఏంటి అని తెలుసుకోకుండానే తన మీద కోపంతో రగిలిపోతూ ఉన్నాడు కదా. అయితే నక్షత్రం మాత్రం చెర్రి తన మెడలో కోపంగా ఇక తాళి కట్టాడనే కోపంతో ఎలాగైనా భూమిని కూడా ఇరికించాలని, భూమి గగన్ ఒక్కటి కాకూడదని చెప్పి కావాలనే తను కూడా శరత్చంద్ర దగ్గర భూమిని ఇరికించడం జరుగుతుంది. భూమికి కూడా పెళ్లి చేసేస్తే అయిపోతుంది కదా డాడీ అనగానే, సరే అపూర్వ, మీరు చెప్పినట్లుగానే ఇక నక్షత్ర చెప్పినట్లుగానే ఇక భూమికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం మంచిది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా నక్షత్రిని తన ఇంటి కోడలిగా పంపించమని అడుగుతూ ఉండేవాడు. ఇప్పుడు నక్షత్రకు పెళ్ళయింది కదా, భూమి కూడా నా కూతురే. అలాంటప్పుడు భూమి గురించి చెప్పి భూమిని పెళ్లి చేసుకోమని తన కొడుకుని అడగమని తన ఇంటికి కోడలిగా తీసుకెళ్ళమని చెప్తాను. వాడు నేను చెప్తే కాదనడు అని రేపే పెళ్లి చూపులు అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళడంతో అపూర్వ తల పట్టుకొని కూర్చుంటుంది. భూమి కూడా కోపంగా వెళ్ళిపోతుంది. నక్షత్ర సంతోషంతో పైకి వెళ్ళిపోతుంది. అప్పుడే గోరింటాకు సుజాత ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటమ్మాయి, భూమి ఏమో ఇక ఫస్ట్ నైట్ పేరుతో షాక్ ఇచ్చింది, ఈ నక్షత్ర ఏమో నీకు కరెంట్ షాక్ ఇచ్చింది, ఆ ఇన్స్పెక్టర్ వచ్చేమో నీకు పోలీసుల నుంచి థ్రెట్ ఉందని చెప్పి వెళ్ళాడు, టెన్షన్ ఇస్తే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది గోరింటాకు సుజాత. అయితే అపూర్వ పిన్ని అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ అలాగే గోరింటాకు సుజాత ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అదేంటమ్మాయి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, చెప్పాను కదా ఆ బొమ్మ తీసుకొచ్చిన భూమి తమ్ముడిని నేను చూడాలి అనగానే, మరి కారులో ఉన్నవి ఎందుకమ్మాయి అని అడుగుతూ ఉంటుంది. విన్ని అని గట్టిగా అనడంతో, సరే సరే, కానీ ఇదంతా చెప్తావు, ఆ బొమ్మలో ఏముందో చెప్పమంటే చెప్పట్లేదు అనగానే, సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అనగానే, సరే అమ్మాయి, ఆ సమయం ఎప్పుడు వస్తుందో నువ్వు ఎప్పుడు చెప్తావో ఏమో అన్నట్టుగా అంటూ ఉంటుంది సుజాత. ఇకపోతే లోపలికి వెళ్తారు కదా. వెంటనే హెడ్ గారు, మీ ఎస్ఐ గారు ఇక్కడ అనగానే, అయ్యో మేడం, మా ఎస్ఐ గారిని చంపేశారు, మీకు తెలీదా అనగానే, అవునా, అయ్యో పాపం అని అపూర్వ ఏమీ తెలియదల్లాగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఇప్పుడు అతని పోస్టులో ఇంకెవరు రాలేదా అనగానే, లేదు మేడం, ఇంకా ఎవరు రాలేదు, ఇప్పటి వరకు ఇదంతా నేనే చూసుకుంటున్నాను అనగానే, అవునా, సరే నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, సరే మేడం పదండి అని చెప్పి వెంటనే హెడ్ కానిస్టేబుల్తో లోపలికి వెళ్తారు. అతను ఈ విధంగా అంటూ ఉంటాడు, చెప్పండి మేడం, ఏంటి ఇలా వచ్చారు అనగానే, అది ఇక ఎస్ఐ గారు ఉన్నారు కదా, పాపం మా బావకి ఫోన్ చేసి మొన్న ఎవరో ఒక అతను టెడ్డీ బేర్ తీసుకొచ్చాడని, అతను దాంట్లో ఏదో దాగి ఉందని, వెంటనే మీతో కొంచెం మాట్లాడాలని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ చేశారంట. కానీ పాపం ఎస్ఐ గారు చనిపోయారు కదా అనగానే, అదేంటి మేడం, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అనగానే, ఇంకా అర్థం కాలేదా, నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అనగానే, మీరు ఇక భూమి శరత్చంద్ర గారి కూతురని ఆ శివకు నేనే చెప్పాను, శివని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నేనే, కానీ ఇప్పుడు మీరు శివ గురించి అడుగుతున్నారు, అటు చూస్తే ఎస్ఐ గారు చనిపోయారు అంటే ఆ టెడ్డీ బేర్లో ఏదో మీకు సంబంధించిన రహస్యం దాగి ఉంది, అందుకే మీరు కంగారు పడుతూ ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉండగా, మీకు అదంతా అనవసరం అని ఈ విధంగా అంటూ ఉంటే,
అదేంటి మేడం అలా అంటున్నారు? నాకు తెలిసి మీరే మా ఎస్ఐ గారిని చెప్పి ఉంటారు. బహుశా మీరు ఇక్కడికి వచ్చింది కూడా మీ హస్బెండ్కి తెలియకపోవచ్చు. ఇప్పుడే నేను శరత్చంద్ర గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ తీయడంతో వెంటనే గోరింటాకు సుజాతకి కార్ కీస్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ డబ్బులు తీసుకురమ్మని చెప్పడంతో తను పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తుంది. వెంటనే హెడ్తో అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు గెస్ట్ చేసిందంతా కరెక్టే, కానీ మీ ఎస్ఐ గారిని నేను చంపాను అనేది తప్పు. కానీ నువ్వు పెద్దవాళ్ళతో పెట్టుకుంటే నీకేమొస్తుంది? అయినా నువ్వు ఎస్ఐ గారిని చంపావా అని నన్ను అడిగావంటే నీకు ఎంత పొగర్రా అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. వెంటనే మేడం నేను చెప్పేది అర్థం చేసుకోండి అని అనగానే డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఇది సీసీటీవీ ఫుటేజ్ చూపించడానికి, ఇందాక నుంచి నా మీద వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి అనగానే మీరు ఇంత డబ్బు ఇచ్చి ఇంత మర్యాదగా మాట్లాడుతున్న మీ పెద్దవాళ్ళతో నాకేం పని ఉంటుంది మేడం? పదండి, మీకు కావాల్సిన సీసీటీవీ ఫుటేజ్ అంతా చూపిస్తాను, కావాలంటే వీడియోలు కూడా తీసుకోవచ్చు అనగానే సరే అని చెప్పేసి మొత్తం కూడా సీసీ కెమెరా ఆన్ చేసి చూపించడంతో మొత్తం కూడా చూస్తూ ఉంటుంది అపూర్వ. గోరింటాకు సుజాతని వీడియో తీయమనగానే వెనక నుంచి ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది. సరే అని చెప్పి అనగానే సరే మేడం అని అంటూ ఉంటాడు. ఇకపోతే తను ఆ వీడియోని తీసుకువెళ్ళి ఇద్దరు రౌడీలను పెట్టి ఎలాగైనా ఫండ్స్ పేరుతో అనాథ పిల్లలకు బట్టలు కావాలి అని చెప్పి గగన్ ఇంటికి వెళ్ళమని, అక్కడ బొమ్మలన్నీ కూడా తీసుకురమ్మని, ఆడుకునే బొమ్మలు బట్టలు అడగమని చెప్పడంతో సరే అని చెప్పేసి గగన్ ఇంటికి రావడం, వెంటనే పిలవడం, శారద బయటికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏంటి బాబు ఇలా వచ్చారు, ఎవరు మీరు అనగానే మేడం మేము అనాథ పిల్లల కోసం బట్టలు ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము, చిన్న బట్టలు అలాగే చిన్నపిల్లల బట్టలు ఇంకా బుక్స్ టెడ్డీ బేర్లు ఏమైనా ఉంటే ఇస్తారా అనగానే సరే అని చెప్పేసి పూర్ణిని పిలవగానే పూర్ణి తన గదిలో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చేస్తుంది. తర్వాత ఇవేనా మేడం అనగానే వెంటనే శివ చేతిలో ఉన్న బొమ్మ గుర్తొచ్చి గగన్ రూమ్లోకి వెళ్ళి పూర్ణి ఆ టెడ్డీ బేర్ని కూడా తీసుకొచ్చేస్తుంది. వాళ్ళకి ఇష్టమైన టెడ్డీ బేర్ వచ్చింది కాబట్టి కావాల్సింది వెంటనే వ్యాన్లో పెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే అది అనుకోకుండా అక్కడ పడిపోతుంది. పాపం అక్కడికి వెళ్తారు. అపూర్వ ఇక ఆ టెడ్డీ బేర్ని తీసుకొచ్చారో లేదని కంగారు పడుతూ ఉంటే వెంటనే రౌడీలు దిగి మేడం ఆ టెడ్డీ బేర్ని తీసుకొచ్చాం అనగానే ఎక్కడ అనగానే అదిగోండి మేడం అని అంటూ ఉంటే ఎక్కడది అనగానే అయ్యో మేడం మేము తీసుకొచ్చాం కానీ ఎక్కడో పడిపోయినట్టుంది అనగానే అమ్మాయి అది పడిపోయిందని ఎందుకు అనుకోవాలి, ఇక వ్యాన్లోనే ఎక్కడో పడి ఉండొచ్చు కదా, వెతకండి అనగానే అపూర్వ చెప్పగానే వాళ్ళు మొత్తం కూడా వెతుకుతారు, ఎక్కడా కనిపించదు. అమ్మాయి అపూర్వ వీళ్ళ నడిచి ఏం లాభం, వెళ్ళి వెతుకుదాం పదా దారిలో అనగానే ఇద్దరు కూడా కలిసి కారులో మొత్తం వెతుకుతూ ఉంటారు. రోడ్లు వెంట ఎక్కడ కనిపించదు. గగన్ ఇంటికి ముందు వచ్చి ఆగుతారు. గగన్ ఇంటి ముందు రాగానే గోరింటాకు సుజాత ఇలా అంటూ ఉంటుంది, చూసావా అమ్మాయి, ఇక్కడ నుంచే కదా ఆ వ్యాన్లో వాళ్ళు ఈ టెడ్డీ బేర్ని తీసుకొచ్చింది, ఎక్కడ కనిపించలేదు అంటే ఈలోపు అది ఎవరికో దొరికి ఉంటుంది, ఖచ్చితంగా ఎవరికైనా దొరికితే నీ జీవితం నాశనం అయిపోయినట్లే అని ఈ విధంగా అంటూ బెదిరిస్తూ ఉంటుంది. మరి నిజంగా ఆ టెడ్డీ బేరు గగన్ చేతికి చిక్కబోతుందా? గగన్ చేతిలో చిక్కి అపూర్వ జుట్టు గగన్ చేతికి అందితే మరి పోలీస్ స్టేషన్లో అపూర్వ ఊసలు లెక్క పెట్టాల్సిందే.